హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో సిటీలో మరో అమ్మాయి మిస్ అవ్వడం, ఏజెంట్ సూర్యకి నెగిటివ్ ట్రోల్స్ రావడం, ఏజెంట్ మరియు అతని టీం పోలీస్ స్టేషన్లో మంటల్లో చనిపోయిన ఫ్యామిలీ ఫైల్ చదవడం, ఆ ఫ్యామిలీలో మొత్తం 3 డెడ్ బాడీలు మాత్రమే దొరకడం వరకు చూసాం. తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సరే, ఇక కథలోకి వస్తే ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన ఫ్యామిలీ గురించి తెలుసుకున్న సూర్య ఎన్నో ప్రశ్నలతో ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ నిద్రపోతాడు. తరువాత ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు చనిపోయిన అమ్మాయిలు అందరూ క్లబ్లకు వెళ్లి వచ్చేటప్పుడే చనిపోయారు. బహుశా ప్రతి క్లబ్ దగ్గరకు వెళ్లి విచారిస్తే ఏదైనా సమాధానం దొరకచ్చు అని అనుకుంటాడు సూర్య. అలా అనుకొని భవ్య వెళ్లే క్లబ్ దగ్గరకు వెళ్లి అక్కడ పనిచేసే కొంతమంది అబ్బాయిలతో, ఇక్కడికి రెగ్యులర్ గా భవ్య అనే అమ్మాయి వచ్చేది, ఆమె గురించి మీకేమైనా తెలుసా అని అడిగాడు సూర్య. మాకేం తెలియదు సార్, అక్కడ మా ఓనర్ ఉన్నాడు, బహుశా అతనికి ఏదైనా తెలిసేమో, అక్కడికి వెళ్ళి అడగండి సార్. వెంటనే సూర్య ఆ ఓనర్ దగ్గరకు వెళ్ళి, నేను భవ్య కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, నీకు తన గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు. నాకేం తెలియదు సార్, తను రోజు మా క్లబ్ కి వచ్చేది, ఆ రోజు కూడా వచ్చింది, మరుసటి రోజు తను చనిపోయిందని న్యూస్ ఛానల్స్ లో వచ్చింది, అంతే సార్, అంతకు మించి నాకేం తెలియదు అని అంటాడు క్లబ్ ఓనర్. మర్యాదగా చెప్పు, లేదంటే స్టేషన్ లో వేసి నిజం చెప్పించాల్సి వస్తుంది అని అంటాడు సూర్య. మీరు ఏం చేసినా నాకు ఇంతకు మించి ఏం తెలియదు సార్ అని అంటాడు క్లబ్ ఓనర్. సూర్య నిరాశతో బయటికి వెళ్తూ ఉంటాడు. గేటు దగ్గరకు వెళ్ళగానే వెనుక నుంచి ఒక అబ్బాయి, సార్ మీకు ఒక విషయం చెప్పాలి, నాతో పాటు రండి అని అంటాడు. సూర్య అతనితో పాటు వెళ్తాడు. సార్, మీరు మా ఓనర్ తో భవ్య అక్క గురించి అడగడం నేను చూశాను. ఆ అక్క మా క్లబ్ లో పనిచేసే పవన్ తో ఎక్కువ క్లోజ్ గా ఉండేది, అతను కూడా ఆ అమ్మాయితో కలిసి ఇక్కడే తాగేవాడు. ఆ అమ్మాయి అంతా అయిపోయాక ఆ అబ్బాయితో డబ్బులు ఇప్పించుకొని వెళ్ళేది. సరే, ఆ అబ్బాయి వివరాలు నీకేమైనా తెలుసా అని అడుగుతాడు సూర్య. లేదు సార్, కానీ ఈ క్లబ్ లో చేరేటప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇస్తారు, అతను కూడా ఇచ్చుంటాడు, ఒక్క నిమిషం ఆగండి సార్ తీసుకొస్తా అని చెప్పి ఆ అబ్బాయి పవన్ యొక్క డీటెయిల్స్ తీసుకొచ్చి ఇస్తాడు. అందులో పేరు, అడ్రస్ మాత్రమే ఉంటాయి, అతని ఫోటో ఉండదు. అతని ఫోటో లేదా అని అడుగుతాడు సూర్య. సార్, అతను ఎప్పుడు మాస్క్ పెట్టుకొని ఉండేవాడు, అందుకే అతను ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు సార్ అని చెప్తాడు ఆ అబ్బాయి. సరే, థ్యాంక్స్ చిన్న అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సూర్య. మిగతా అమ్మాయిలు వెళ్లే క్లబ్స్ దగ్గరికి వెళ్లి కూడా విచారిస్తాడు. సేమ్ అక్కడ కూడా పవన్ పేరే వినిపిస్తుంది. అసలు ఎవరి పవన్? ఆ పవన్ కి అమ్మాయిల డెత్స్ కి తప్పకుండా ఏదో సంబంధం ఉంది. ఈ పవన్ ఎవరో తెలిస్తే ఈ కేసుకి ఒక ఎండింగ్ వస్తుంది అని అనుకుని ఫస్ట్ వెళ్ళిన క్లబ్ దగ్గరకు వెళ్తాడు సూర్య. అక్కడ ఉన్న క్లబ్ ఓనర్ తో, నీకు పవన్ ఎవరో తెలుసా అని అడుగుతాడు సూర్య. తెలుసు సార్, అతను మా క్లబ్ లో వెయిటర్ గా పనిచేసేవాడు, సడన్ గా పని మానేశాడు. ఆ అమ్మాయి చనిపోయే వారం ముందు మాకు చెప్పకుండా పని మానేశాడు సార్. అతని అడ్రస్ ఉంది, ఏమైనా ఇమ్మంటారా సార్? నేను అక్కడికి కూడా వెళ్ళొచ్చా, ఆ అడ్రస్ కూడా ఫేక్. అతని ముఖం ఏమైనా మీరు చూసారా అని అడుగుతాడు సూర్య. లేదు సార్, ఎప్పుడో ఒకసారి చూసా, అతను ఎప్పుడు మాస్క్ పెట్టుకుని ఉండేవాడు, బహుశా మా వెయిటర్స్కి ఏమైనా తెలిసేమో అని వాళ్ళని పిలిపిస్తాడు క్లబ్ ఓనర్. ఆ వెయిటర్స్తో సూర్య, మీరు ఎప్పుడైనా పవన్ ముఖం చూశారా అని అడుగుతాడు. ఒక 2-3 సార్లు చూశాం సార్, అంతే అని జవాబిస్తారు వెయిటర్స్. సరే, మీరు ముగ్గురు నాతో పాటు రండి అని వెయిటర్స్ని సూర్య యొక్క ఆఫీస్కి తీసుకొని వెళ్తాడు. సూర్య తన క్యాబిన్లో కూర్చొని భాస్కర్కి కాల్ చేసి జరిగిన విషయమంతా చెప్తాడు. నీకు ఎవరైనా స్కెచ్ ఆర్టిస్ట్ తెలిసేమో, వెంటనే పిలిపించు భాస్కర్ అని చెప్తాడు సూర్య. ఎస్ కెప్టెన్, ఇప్పుడే పిలిపిస్తా అని చెప్పి స్కెచ్ ఆర్టిస్ట్ని ఆఫీస్కి పిలిపిస్తాడు భాస్కర్. వారు ముగ్గురు చెప్పిన పోలికలు ఒక వ్యక్తి ఫోటో గీస్తాడు స్కెచ్ ఆర్టిస్ట్. ఆ ఫోటో చూసిన సూర్య, దొరికావురా, ఇప్పటితో నీ చాప్టర్ క్లోజ్ అని మనసులో అనుకొని, ఎందుకైనా మంచిది, మిగతా క్లబ్ లో పనిచేసిన పవన్ ఇతనో కాదో కనుక్కోవడానికి ప్రతి క్లబ్ నుంచి వెయిటర్స్ ని పిలిపించి వారు చెప్పిన పోలికలతో స్కెచ్ గీయిస్తాడు. సూర్య ఒక్కసారిగా షాక్, ఎందుకంటే ప్రతి క్లబ్ లో పనిచేసిన పవన్ ఒక్కడు కాదు, వారంతా వేరు వేరు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది అనుకొని, ఇదేంటి ప్రతి క్లబ్ లో ఉన్న పవన్ వేరు వేరు, అలా అయితే వెయిటర్స్ చెప్పిన వివరాలన్నీ ఒకేలా ఎందుకున్నాయి? పవన్ కి అమ్మాయిల డెత్ కి నిజంగా ఏదైనా సంబంధం ఉందా, లేదా పవన్ కి ఆ కిల్లర్ కి ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు సూర్య. అలా ఆలోచిస్తూ కారులో ఇంటికి వెళ్తున్నాడు సూర్య. దారి మధ్యలో ఒక ఇంట్లోంచి పొగలు, మంటలు రావడం గమనించి కారును దూరంగా ఆపి ఆ ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు సూర్య. అలా వెళ్తూనే పోలీసులకి, ఫైర్ ఆఫీసర్స్ కి కాల్ చేశాడు. వారంతా వచ్చేలోపే లోపల ఉన్న ఫ్యామిలీని అంతా కాపాడి బయటకు తెచ్చాడు సూర్య. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు మరియు ఫైర్ ఆఫీసర్ సూర్యని అప్రిషియేట్ చేశారు. అలా ఇంటికి వెళ్లి తన వర్కింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మళ్ళీ గతంలో ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన ఆ ఫ్యామిలీ గురించే ఆలోచిస్తున్నాడు సూర్య. అసలు ఇంతకీ ఆ ఫ్యామిలీలో 4వ వాడైన వీరేష్ నిజంగా చనిపోయాడా, లేదా ఒకవేళ చనిపోయి ఉంటే ప్రూఫ్స్ ఎందుకు లేవు, బతికి ఉంటే ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ యొక్క అంత్యక్రియలకు కూడా రాలేదు, బహుశా వీరేష్కి ఆ కిల్లర్కి ఏమైనా సంబంధం ఉందా? ఇలా ఆలోచిస్తూ నిద్రపోయాడు సూర్య. మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళి ఆ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన ఫ్యామిలీ యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్స్ కోసం వెతుకుతూ ఉన్నాడు సూర్య. అవి ఎక్కడా కనపడలేదు. అంతలోనే భాస్కర్ అక్కడికి వచ్చి, ఏం వెతుకుతున్నారు కెప్టెన్ అని అడుగుతాడు. ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన ఫ్యామిలీ యొక్క పోస్ట్మార్టం ఫైల్ కనపడడం లేదు అని చెప్తాడు సూర్య.
హో అదా, నువ్వు మొన్న హడావిడిగా వెళ్తూ వెళ్తూ ఆ ఫైల్ని బయటే పెట్టావు. నేను దాన్ని తీసుకొని మా క్యాబిన్లో పెట్టుకున్నా సూర్య, నీకు ఇద్దామనుకున్నా, బట్ వర్క్లో పడి మర్చిపోయా. ఇదిగో సూర్య ఫైల్ అని సూర్యకి ఆ ఫైల్ ఇస్తాడు భాస్కర్. థ్యాంక్ యూ భాస్కర్, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది అని చెప్పి ఆ ఫైల్ని మళ్ళీ ఒకసారి చూస్తూ ఉన్నాడు. అలా చూస్తున్న సూర్య హడావిడిగా తన కారులో ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెళ్ళాడు. ఆ ఇంటి బయటే నిలబడి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. అలా చూస్తున్న సూర్య వద్దకు ఒక ముసలావిడ వచ్చి, ఏంటి బాబు ఈ ఇంటి దగ్గరకు ఎలా వస్తున్నావు, ఈ ఇంటికి నీకు ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతుంది. లేదమ్మా, ఈ ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, ఇక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వచ్చాను. అది ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం జరిగిపోయింది బాబు, ఇంకా ఆ కేసు జరుగుతూనే ఉందా? సరే సరే బాబు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ముసలావిడ. సూర్య ఆమెను పిలిచి, ఈ ఇంట్లో మొత్తం 4 ఉండేవారంట కదమ్మా, కానీ 3 డెడ్ బాడీలు మాత్రమే మాకు దొరికాయి. మిగతా 4వ అతను, అదే తన కొడుకు వీరేష్, తను ఎక్కడికి మిస్ అయ్యాడు అని అడుగుతాడు సూర్య. హో ఆ పిల్లవాడా, ఆ పిల్లోడు ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయం ఇక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. కొద్ది రోజులకి ఆ పిల్లవాడిని ఈ ఊరిలోని పెద్ద మనుషులు ఒక అనాథాశ్రమంలో చేర్పించారు. ఆ పిల్లవాడు వెళ్ళేటప్పుడు ఈ ఇంట్లోంచి కొన్ని సామాన్లు తీసుకుని వెళ్ళాడు. బహుశా అది తన తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకాలు కావచ్చు బాబు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ముసలావిడ. మళ్ళీ సూర్య ఎన్నో ప్రశ్నలతో ఇంటికి వెళ్ళి తన వర్కింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అలా కూర్చోగానే తనకి ఫోన్ మోగుతుంది. సూర్య ఎత్తడు. మళ్ళీ ఆ ఫోన్ వస్తూనే ఉంటుంది. అలా 5వసారి సూర్య ఫోన్ ఎత్తుతాడు. అలా ఎత్తగానే, అసలు నేను ఒక్కదాన్ని ఉన్నానని నువ్వు మర్చిపోయావా, నాకంటూ కొంచెం సమయం కూడా నువ్వు ఇవ్వలేవా అని చాలా బాధగా మాట్లాడుతుంది శ్రావ్య. అప్పుడే మనకి అర్థమవుతుంది ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్న శ్రావ్య మరియు సూర్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారని. అలా ఎంతో బతిమిలాడుతున్న శ్రావ్యని చూసి సూర్య చాలా బాధపడతాడు. సరే శ్రావ్య, రేపు అంతా నీతోనే ఉంటా అని చెప్తాడు సూర్య. సరే అయితే రేపు మీ ఆఫీస్ దగ్గరే నన్ను పిక్ చేసుకో అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శ్రావ్య. శ్రావ్య మరుసటి రోజు ఉదయం సూర్య వాళ్ళ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. సూర్య రాగానే వారిద్దరూ బైక్లో స్టార్ట్ అవుతారు. ఇదంతా గమనిస్తున్న రుద్రప్రతాప్ వారిని ఫాలో అవుతాడు. సూర్య మరియు శ్రావ్య సినిమాకి, పార్క్కి, గుడికి తిరిగి సాయంత్రం ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం సూర్య తన ఆఫీస్కి వెళ్తాడు. ఎదురుగా తన బాస్ అండ్ తన ఎంప్లాయీస్, ఆల్సో రుద్రప్రతాప్, వీరంతా ఉంటారు. ఏంటి సార్, షికారులు అయిపోయాయా? ఇంకా ఏమైనా ఉంటే వెళ్ళి చూసుకోండి, మేము నీ పని చేస్తాం అని ఎగతాళి చేస్తాడు సూర్య బాస్. నేను ముందే చెప్పా కదా సార్, సూర్య కేసు పైన సీరియస్గా వర్క్ చేయట్లేదు అని. ఏదో కేసు పేరు చెప్పి శ్రావ్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఈ కేసుని సాగదీస్తున్నాడు. అవును ప్రతాప్, నువ్వు చెప్తే నేను వినలేదు, ఇప్పుడు నిజమే అనిపిస్తోంది అని అంటాడు బాస్. ఈ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే ఇప్పటికీ ఈ కేసును సాల్వ్ చేసేవాడిని. ఈ సూర్య వల్ల మన డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తోంది అని అంటాడు రుద్రప్రతాప్. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నేను జాబ్లో కూడా ఉండనివ్వను అంటాడు బాస్ సూర్యతో. అలా బాస్ మరియు రుద్రప్రతాప్ మాటలు విని ఎంప్లాయీస్ అందరూ సూర్యని ఒక దోషిలాగా చూస్తారు. వారికి సమాధానం చెప్పలేని సూర్య మౌనంగా నిలబడిపోయాడు. సమయం సాయంత్రం 7:15. ఒక అమ్మాయి క్లబ్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరకు నల్లకోట వేసుకున్న ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి ఆ అమ్మాయికి మాటలతో దగ్గరవుతాడు. వారు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. నా పేరు పవన్, మరి నీ పేరు? నా పేరు వాణి. అలా వారిద్దరు క్లబ్లో చాలాసేపు గడుపుతారు. ఇక లేట్ అవ్వడంతో ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. వాణి ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ అక్క శ్రావ్య, ఆగు వాణి, ఎక్కడి నుండి వస్తున్నావు? క్లబ్ నుండి వస్తున్నా. ఈ టైం వరకు నువ్వు బయట ఉంటే నేను, అమ్మా, నాన్న ఎంత టెన్షన్ పడతాం, కొంచెమైనా ఆలోచించు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అక్క, నేను నీలాగా లైఫ్ని బోరింగ్గా లీడ్ చేయలేను, నేను ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని చెప్పి పొగరుగా తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది వాణి. తరువాత రోజు ఉదయం సూర్య ఆఫీస్లో ఉండగా శ్రావ్య సూర్య దగ్గరకు బాధపడుకుంటూ వస్తుంది. ఏమైంది శ్రావ్య, అలా ఉన్నావు? నా చెల్లి రోజు రోజుకి చేయి దాటిపోతోంది సూర్య, నాకు చాలా భయంగా ఉంది, రోజు ఒక అబ్బాయితో తిరుగుతోంది అని చెప్పగానే సూర్య నవ్వుతూ ఉంటాడు. కొంపతీసి నీ చెల్లెలు డబ్బు కోసం అందరి అబ్బాయిలతో ఆడుకోవట్లేదు కదా అని సూర్య శ్రావ్యతో అనగానే శ్రావ్య కోపంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే వాణి పవన్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అలా ఫోన్ మాట్లాడుతూ ఐ లవ్ యూ వాణి అని ప్రపోజ్ చేస్తాడు పవన్. లవ్ గివ్ నాకు సెట్ అవ్వదు పవన్, నేను ఎంతసేపు ఉన్నా ఆ రిలేషన్కి దూరంగా ఉంటా. నేను చాలామంది అబ్బాయిలతో తిరుగుతా, అందరినీ యూజ్ చేసుకుంటా, సేమ్ నువ్వు కూడా అంతే అని నవ్వుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది వాణి. అదంతా విన్న శ్రావ్య తర్వాత రోజు ఉదయం సూర్య దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. సరే శ్రావ్య, నువ్వు వాణికి కాల్ చేసి పవన్ని మరియు వాణిని రెస్టారెంట్కి ఇన్వైట్ చేయి, మనం కూడా వెళ్దాం. నాకెందుకో ఆ పవన్ పైన డౌట్ వస్తోంది, ఈ కేసుకి సంబంధించిన పవన్ అతనేమో అని. అలా మరుసటి రోజు ఉదయం సూర్య, శ్రావ్య, పవన్, వాణి నలుగురు రెస్టారెంట్లో కలుస్తారు. ఇంతకీ అన్ని హత్యలకి కారణమైన పవన్ ఇతనేనా? సూర్య పవన్ని పట్టుకుంటాడా లేదా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని వదిలేస్తాడా?
చిన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన వీరేష్కి ఈ పవన్కి ఏమైనా సంబంధం ఉందా? తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.